చినశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వద్ద దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ దత్తాత్రేయ స్వామి భూమి నేత మహా రచిత్ర పటంతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం భూమ్నాథ్ మహారాజ్ చిత్రపటం వద్ద భక్తులు శిష్య బృందం పాదపూజ నిర్వహించి భజన సంకీర్తనలు నిర్వహించారు. ఉదయం వివిధ రకాల పండ్లతో అభిషేకం నిర్వహించి హోమం అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మహారాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని, ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ మానవ జన్మ అని, 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ అతి పవిత్రమైనదని, ప్రతి ఒక్కరూ భక్తి భావనతో ముందుకు సాగాలని, గత 44 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 44వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నేడు అచల బోధనంద యోగేశ్వర భూమినాథ మహారాజు ఆశీస్సులతో ధ్వజారోహణం, లక్ష్మీనరసింహ యోగేశ్వర స్వాముల వారి పాదాభిషేకం, లోక కళ్యాణార్థం భక్తులందరి కోరికలు తీర్చే విధంగా కామధేనువ యజ్ఞం, పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఆశయం ఎల్లవేళలా కార్యక్రమాలని యథావిధిగా జరిపించాలని, భక్తులు తమ శక్తి కొలది ధనరూపేణ, ధాన్యరూపేణ శక్తి కొలది సహకారాలు ఇచ్చి ఆశ్రమం వద్ద ప్రతి సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శ్రీ గణపతి శారద బాబుగా వరలక్ష్మి గిరిజా బ్రహ్మ విష్ణుడు వేదమహేశ్వరుడు నా గురువులు తల్లిదండ్రులు ఆత్మగురుతులు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ అనంత పద్మనాభ స్వామి గుట్ట పైన సుమారు 50 సంవత్సరాల క్రితం మా నాన్నగారు శ్రీ 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 అచల బోధనంద యోగేశ్వర్ భూమ్నాథ్ మహారాజ్ గారు వచ్చి ఇక్కడ జీవ బ్రహ్మైక్య వేదాంత రాజయోగాశ్రమాన్ని స్థాపించున్నాను. జీవుడు బ్రహ్మాండ ఐక్యమైపోవాలి. మనకు 84 లక్షల జన్మల నుండి ఏదో జన్మలను పుణ్యం చేసుకుంటే మనకు ఈ జన్మ దొరికింది. ఈ జన్మని ఇలా వృధా చేసుకుంటే బాగుండదని ఉద్దేశంతో ఆయన భక్తులందరికీ ఈ విషయాన్ని తెలియజేసి ఈ ఆశ్రమాన్ని స్థాపించి 44వ వార్షికోత్సవం ఈరోజు మనం జరుపుకున్నాం. దీని సందర్భంగా పొద్దున్న నుండి ఛందస్సులు, మహాఛందస్సులు, స్వచ్ఛందస్సులు, బోనాలు చేయడం మరియు గురు పూజ కార్యక్రమము, నాన్నగారి విగ్రహానికి మన గురుదేవులకు పాలాభిషేకము, పంచామృత అభిషేకాలు చేసి హోమము, కామధేనువ యజ్ఞం చేసాం. భక్తులందరూ వచ్చి వాళ్ళ సహాయకారంతో అంతా జరిగింది. దీనికి దేవప్రార్థన చెప్పి నేను ఇస్తాను. ఓ పూజ్య ప్రభు, కరుణా సముద్ర, ప్రేమమయ, నీకు నమస్కృతులు, సాష్టాంగ ప్రణామములు. నీవు సత్సానంద స్వరూపుడవు, సర్వవ్యాపిడి, సర్వశక్తిమయుడవు, సర్వజ్ఞుడవు. నీవు సకల ప్రాణులందరూ అంతర్యామివి. వివేకము గల హృదయము, సమదృష్టి, స్థిర చిత్తము, శ్రద్ధ, భక్తి, విజ్ఞానములను మాకు ప్రసాదింపుము. భ్రమలను కట్టి మనస్సును నిగ్రహించుకోలేను. ఆధ్యాత్మిక శక్తిని మాకు ప్రసాదింపుము. గౌరవాంకార, కామ, క్రోధ, లోభ, ద్వేషాదుల నుండి మాము తప్పింపుము. దైవీ సంపదతో మా హృదయము నింపును. నీ నామరూపములన్నిటి ద్వారా నిన్నే పూజించుగాక, ఎల్లవేళలా నిన్ను విస్మరించుకుందురుగాక. నీ పరమ పావన నామము నిరంతరము మా దివ్యాజ్ఞలో ఉండుగాక. మేము కలకాలము నీ అందే సుస్థిరముగా
నెలకొని ఉండుగాక. హరి ఓం తత్సత్. జయ బలో శ్రీ సద్గురు యోగీశ్వర రఘునాథ్ మహారాజ్.